ప్రభాస్ గారు నిజంగా చెప్పాలంటే చాలా మంది సినిమా రిలీజ్ ముందు ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి వెళ్దాంలే డబ్బులు వస్తాయి కదా అని అనుకున్నారు. కట్ చేస్తే ఇందులో మ్యాటర్ ఉంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ అంతా కూడా విజువల్గా కానీ, కథ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ, ఆ లొకేషన్లు చూపించే విధానం కానీ ఇవన్నీ చూస్తే కనుక ఓహో సినిమాలో మ్యాటర్ ఉంది, లేకపోతే పాన్ ఇండియా లెవెల్లో ఇంత రేంజ్ ఉండదు కదా అనిపించింది నిజంగా చెప్పాలంటే. అంటే ఒకటేంటంటే వెటకారంగా తీసుకునే వాళ్ళకి వెటకారంగా కనపడుతుంది, భక్తితో చూస్తే భక్తిగా కనపడుతుంది, ప్రభాస్ ఫ్యాన్గా చూస్తే ప్రభాస్ గారు తప్ప ఇంకెవరూ కనపడరు అందులో. సో ఒక కన్నప్ప మూవీగా చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ డల్ ఉన్న ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలైనది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది అంటున్నారు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టిందని నేను చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది. సో కొంచెం ఇంటర్వెల్ దగ్గర నుంచి స్టోరీ లైన్ అయిపోద్ది. మిస్టర్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది కన్నప్ప మూవీ? అది అసలు అది నెక్స్ట్ లెవెల్ చెప్పాలంటే. అరే ఒక్క నిమిషం తర్వాత ఇద్దిగాని పర్ఫార్మెన్స్ బాగుంది, చాలా బాగుంది. అంటే ఏంటంటే ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ చేశారు చెప్పాలంటే. ఏదో ఎవరికో ఇచ్చేసాం కదా క్యారెక్టర్, ఏదో మాలో ఉన్నారు కదా ప్రెసిడెంట్ ఆర్టిస్టులు అందరికి ఇచ్చేసారన్న ఫీల్ కలుగుతుంది. కానీ ఒక్కొక్క క్యారెక్టర్ చిన్నదైనా కూడా బాగుంది. ఎలివేషన్ షాట్లు కానీ, వాళ్ళ డైలాగ్ వెర్షన్ కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. అన్న కన్నప్ప టీం కూడా కష్టపడింది చెప్పాలంటే. అక్కడికి వెళ్ళి న్యూజిలాండ్ లేకపోతే అక్కడెక్కడికో వెళ్ళి తీయాల్సిన అవసరం లేదు, రామోజీ ఫిలిం సిటీలో కూడా తీయచ్చు. కానీ ఏంటంటే ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాలి. సెకండ్ హాఫ్ కనపడింది, ఫస్ట్ హాఫ్ కనపడలేదు. కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం కొన్ని లొకేషన్స్ కానీ ఒక్కొక్క బిట్ కనిపించినప్పుడు అరే అక్కడికి వెళ్ళాలి షూట్ చేయడానికి. అంటే మోహన్ లాల్ గారు కానీ క్యారెక్టర్ చిన్నది ఉంటుంది కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ప్రభాస్ గారు ఎంట్రీ ఉందనుకో అది ఇంకా చెప్పలేము. అది ఎలా ఉంటుంది అంటే నాకు తెలిసి సినిమా గట్టిగా చూసినోడికి ప్రభాస్ గారు కల్లోకి వచ్చేస్తారు ఈరోజు శివుడు రూపంలో అనమాట. అంటే ఆ రేంజ్లో తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్. అది ఎలా ఉంటుందంటే సినిమా చాలా మంది ఏం చేస్తారంటే ఏదో మాట్లాడేసి ఒక 100 కోట్లు 200 కోట్ల బడ్జెట్ సినిమా నాశనం చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రతి సినిమాలో తప్పులు ఉంటాయి, తప్పుల గురించి చెప్పాలి. సినిమా మొత్తం బాగోలేదని చెప్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగోలేదండి, ఫస్ట్ హాఫ్ రావాల్సిన అవసరం లేదు. కానీ సెకండ్ హాఫ్ సినిమా అసలైన సినిమా కన్నప్ప స్టార్ట్ అయ్యేది అది. ఎందుకంటే ఒక భక్తుడు ఎలా ఉంటాడు, నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు అంటే నోట్లోంచి నీళ్లు పోసి మనం శివుడికి అభిషేకం చేస్తామా, ఇందులో చేస్తాడు. మాంసాహారం నైవేద్యం పెడతామా, ఇందులో పెడతాడు. పట్టు వస్త్రాలు పెడతాడు. అంటే ఏంటంటే కొన్ని మనకి తెలియని చూపించారు అనమాట. కాళహస్తిలో ఇలాంటిది ఉంటుందా అంటే కాళహస్తి కాదని 2 అమ్మాయిలు చేశారు, విష్ణు గారు వాళ్ళ అమ్మాయిలే చేశారు. ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చెప్పాలంటే. అంటే అది కొన్ని షార్ట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే విష్ణు గారు వాళ్ళ అబ్బాయి అయితే మాత్రం చేసిన చిన్న సీన్ అయినా కూడా మామూలుగా చేయలేదు నిజంగా చెప్పాలంటే. అదేంటంటే చిన్న కరప్షన్స్ ఓపెన్గా చెప్పాలంటే విష్ణు గారు చూసినా కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయన ట్రోల్స్ అందరికీ కూడా పిలిపించి కొంచెం సీజీ వరకు కొంచెం మీకు ఏదైనా నచ్చకపోతే కనుక మీకు చూపించి మీరు ఓకే అంటేనే నేను వేస్తాను అన్నారు కదా. చిన్నది శివుడు కంఠంలో విషం మింగినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ ఉంటుంది కదా, అది కదులుతుంది ఫ్రేమ్లో. అసలు సీజీ వర్క్ అనేది అందులో ఉంటే బాగుండేమో అని. ఎందుకంటే లుక్ ఆయన శివుడి మీదకి వెళ్ళట్లేదు, మనకి ఆ మెడ మీదకి వెళ్ళిపోతుంది అనమాట. చిన్నవి. కానీ నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం మొత్తం కవర్ అయిపోతుంది. ఎమోషనల్గా బయటకు వస్తాడు. నిజంగా చెప్పాలంటే ఎమోషనల్గా బయటకు వస్తాడు. ఏదన్నా మనం వాగుదాము తెలుసో ఏదో వాగేసి హైలైట్ అయిపోదాం అనుకునే వాడికి మాత్రం ఒకటే చెప్తున్నా, సైలెంట్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈ సినిమా గురించి మాట్లాడడానికి కూడా అర్హత ఉండదు అడిగి. లైఫ్లో ఒక సినిమా మంచి సినిమా చూశానంటే కన్నప్ప సినిమా మాత్రమే. ఇందులో ప్రభాస్ అన్న ముఖ్యంగా నేను సినిమా పోయింది ఎందుకంటే ప్రభాస్ అన్న కోసం పోయాను. ప్రభాస్ అన్న సెకండ్ హాఫ్ లో వస్తాడు పోయా బాబా. ఇంకా ప్రభాస్ అన్న ఎంట్రీ వచ్చిన తర్వాత సినిమా ఇంకా ఎక్కడ తగ్గదంతే. ఇంకా సినిమా ఇంకా 1000 కోట్లు అంతే. ఇంకా ఎందుకంటే కేవలం ఒక ప్రభాస్ అన్న వాళ్ళే. ప్రభాస్ అన్న వచ్చినప్పుడు నుంచి థియేటర్లు మొత్తం షేక్ అయిపోయినాయి, అట్లా థియేటర్లు మొత్తం పగిలిపోయినాయి. ఇంకా థియేటర్లో మొత్తం అమ్మాయిలే పోయా. ఇంకా ప్రభాస్ అన్నకి విష్ణుకి ఫైటింగ్ సీన్ ఉండబోయా. ప్రభాస్ అన్న ఒక దెబ్బ కొడితే మంచు విష్ణుని ఎగిరి నీళ్ళలో పడ్డాడు పోయా. ఇంకో దెబ్బ కొడితే ఎగిరి గాల్లో పడ్డాడు పోయా. ఇంకో దెబ్బ కొడితే ఎగిరి శివలింగం మీద పడ్డాడు. ఆయన జన్మ ధన్యం అయిపోయింది. ఈ సినిమా చూసిన దాన్ని కూడా మా అందరూ కూడా జన్మ ధన్యం అయిపోయింది పోయా. ఇంకా సినిమాలో అయితే అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, కాజల్ అందరూ ఉన్నారు. మంచు విష్ణు మెయిన్ హీరో అతనే. కానీ ఇంతమంది ఉన్నా సరే అందరి కన్ను ప్రభాస్ అంతే. కానీ ప్రభాస్ అన్న ఎక్కడ ప్రెస్ మీట్ రాలా. అయినా సరే సినిమాలో ఒక అరగంట సేపు ఉన్నాడు అంతే. ఈ అరగంట సేపు మాత్రం థియేటర్లు మొత్తం బదలైపోయినాయి అంతే. అసలు థియేటర్లో ఖాళీ లేదు. ఎప్పుడు చూసినా ప్రభాస్ అంటే జనాలందరూ ఫస్ట్ హాఫ్ వరకు దాంకునేశారు. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి థియేటర్ పట్టట్లేదు పోయా. థియేటర్లు మొత్తం పగిలిపోతున్నాయి. ఇంకా ఇంటర్వెల్ సీన్ తర్వాత ప్రభాస్ అన్న ఎంట్రీ కోసమే జనాలందరూ పడిగాపులు కాస్తారు. ఇంకా వాళ్ళందరూ పెట్టిన డబ్బులకైతే న్యాయం జరిగిందని అంటున్నారు అందరూ. కాబట్టి ఖచ్చితంగా ఇంకా ప్రభాస్ అన్న సినిమా నెక్స్ట్ సినిమా కోసమే వెయిటింగ్ చేస్తున్నాం అందరం. ఈ కన్నప్ప సినిమా రేపటికల్లా చాలా మంది అన్నారు ఇది 1000 కోట్లు దాటేసి ఇప్పటికీ ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్ అన్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా మంచు విష్ణు అన్న తిరిగి చూడుకోవాల్సుకొని పనే లేదు. ఇంకా
ఆయన తెలుగు సినిమా ఫీల్డ్కి కాదు ఇండియన్ సినిమా ఫీల్డ్కి ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సులు ఉండవు ఆయనకి ఇంకా. ఎందుకంటే కేవలం ప్రభాస్ అన్నని పెట్టుకోవడం వల్లే అయ్యింది. ఈ సినిమా ఆడుతుందంటే కారణం ప్రభాస్ అండి. ఈ సినిమా ఈ రోజు ఇండస్ట్రీ అవుతాడంటే కారణం ప్రభాస్ అండి. ఈ సినిమా 1000 కోట్లు దాటి 1,00,000 కోట్లు వస్తాయంటే కారణం ఒక్క ప్రభాస్ అండి. కాబట్టి జై ప్రభాస్ అన్న. ఈ సినిమా ఇంకా రేపటికల్లా చూద్దాం 1,00,000 కోట్లు అన్నారు. ఖచ్చితంగా ఇది ఇంకా 1,00,000 కోట్లు టార్గెట్ అని ఈ సినిమా. జై కన్నప్ప, జై ప్రభాస్ అన్న. ఇట్టు కొట్టడం అంటే ఆయన చాలా ఇట్లు కొట్టాడు, అందులో ఇది కూడా ఒక ఇట్టు. ఈ సినిమాలో ఇట్టు కొట్టడం అంటే ఇంతకుముందు ఆయనకి ఇట్లు లేవనుకోగానే గ్యాప్ చాలా సర్వసాధారణం అబ్బా. బట్ ఈ సినిమా హిట్ అవుతుంది. ట్రోలర్స్కి ఎవరికి కూడా ఎక్కడ దొరకడు. వాళ్ళకి నాకు తెలిసి ట్రోలర్స్కి మంచు ఫ్యామిలీకి ఒక యుద్ధం జరిగింది. ఎక్కడ దొరుకుతారో 3 hours లో దొరుకుతారేమో అని చెప్పి చాలా వెయిట్ చేశారు. ఎక్కడే దొరకలేదు. దీంట్లో విష్ణు గెలిచాడు, మంచు ఫ్యామిలీ గెలిచింది. సో 100% మంచు విష్ణు పెర్ఫార్మెన్స్ బాగుండడంతో నేను ప్రభాస్ కోసం వీళ్ళందరి కోసం మాట్లాడట్లేదు. లేకపోతే ప్రభాస్ క్యారెక్టర్ బాగుండి మంచు విష్ణు అనే వ్యక్తి బాగా యాక్ట్ చేయకపోయంటే ఈరోజు నేను ప్రభాస్ లేకపోతే సినిమా లేదని డైరెక్ట్ గా చెప్పేసేవాడిని. కానీ వీళ్ళందరూ ప్లస్ అయ్యారే తప్ప వీళ్ళందరికీ మించి విష్ణు 100% యాక్టింగ్ ఎరగదీశాడు. చాలా బాగా చేశాడు. విష్ణు ఎక్కడే కనిపించాడు, ఆ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ లో అంటే కొన్నిసార్లు మనం అంతకుముందు సినిమాలు చూస్తే కొద్దిగా తెంగర యాక్టింగ్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు. అలాంటిది ఏమీ లేకుండా చాలా పద్ధతిగా చాలా ఎంతవరకు అవసరమో అంతవరకు చేశాడు. చాలా బాగా చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రోల్స్ చేయడానికి అయితే ఎవడైతే రెడీగా ఉంటాడో వాళ్ళకి అందరికీ సమాధానం చెప్పారు. తర్వాత ఏదో పెయిడ్ రివ్యూస్ అవి ఇవి ఏ బొంగు లేదు. నాకు అనిపించింది, నేను వచ్చాను చెప్పాను. ఇదైతే వాస్తవము. సినిమా చూడండి. మీకు ఎవరికైనా నెగిటివ్ అనిపించి ఏదో రివ్యూ చూసి బాగలేదు అంటున్నారు కొంతమంది, ల్యాగ్ ఎక్కువ ఉంది కొంతమంది అని మాట్లాడుతుంటే ఒకసారి థియేటర్కి రండి. ల్యాగ్ అంటే 3 గంటలకు మనం డబ్బులు ఇస్తున్నాం. 300 గంటల సినిమా చూడలేమా? ఏం పీకుతాము? 100 సంవత్సరాలు ఏం పీకుతామో మనకు తెలియదు. అనవసరంగా 100 సంవత్సరాలు ఉంటున్నారు ఒక్కొక్కడు. సరే 3 గంటల సినిమా చూడడానికి ఏంటి రోగం నాకు అర్థం కాదు. దీన్ని కూడా ల్యాగ్ అంటే ఇంకా అంతకంటే ఇంకేం ల్యాగ్ అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే సీరియల్స్ 1000 ఎపిసోడ్స్ వస్తాయి. అవి ల్యాగ్ లేదా? 3 గంటల సినిమా ల్యాగ్. పనికి మన జీవితం ఎందుకు జీవితారో పుడతారో తెలియదు. 100 సంవత్సరాలు బతికేస్తారు. అది ల్యాగ్ లేదా? 50కి చచ్చిపోయండి. సినిమా 3 గంటలు ల్యాగ్ అన్నందరూ చచ్చిపోయండి. ఇంతకని మీరు ఏం అనలేము. ఎందుకు చెప్తానంటే ప్రతిదానికి మనం ఏనట్టు చూపించకూడదు. ప్రతిదానికి మనం ప్రతిదీ తప్పు ఎత్తకూడదు. ప్రతిదీ మనం రాంగ్ అని చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్లో అర్థం చేసుకునే మెంటాలిటీస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిదానికి ఏను పెట్టి అక్కడ అది బాగలేదు, ఇక్కడ ఇది బాగలేదు అన్ని పోయి ట్రోల్స్కి దొరకలేదు కదా. ల్యాగ్ అని ఒక పదాన్ని తీశారు. ల్యాగ్ తప్ప ఏమని చెప్తున్నారా? ల్యాగ్ అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చూపులు ఉంటాయి. అంతకుముందు పంతులు ఉంటారు, జాతకాలు ఉంటాయి. 10 పెళ్లి చూపులకి వెళ్తే ఒక అమ్మాయి సెట్ అయితే నక్షత్రాలు పడతాయో లేదో చూస్తారు. ఇన్ని చూసి తతంగాలు అయి పెళ్లి సెట్ అయిన తర్వాత కళ్యాణ మండపాలు చూస్తారు, పిలుస్తారు, శుభలేఖలు వేస్తారు, బొంగు బాసనం అన్ని అయితే పెళ్లి అయ్యి అతతో కాపురాలు చేస్తే కొంతమందికి ఎర్లీగా పిల్లలు పుట్టరు, కొంతమంది కొన్ని ఏళ్ళు అయిపోతే పుడతారు, పుట్టిన తర్వాత ఎత్తుకుంటారు. ఇదంతా ల్యాగ్ లేదు మీకు. 3 గంటల సినిమా ల్యాగ్. ఏమంటారు మిమ్మల్ని?